అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ జగద్గురు పీఠం చైర్మన్, వారసురాలైన మైలవరపు నాగమణి గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మా. అమ్మ, కార్తీక మాసం వచ్చేసింది. కార్తీక మాసం అనగానే దీపారాధన, నది స్థానాలు, ఉపవాసాలు, చాలా ప్రత్యేకమైన రోజులు ఉంటాయి కార్తీక మాసం మొత్తం. సో మొత్తం ఆచరించాలంటే ఈ మాసం అంతా కుదరని పని. అవును. ముఖ్యంగా చూసుకుంటే ఆడవాళ్ళకి. అవును అమ్మ, మరి ఇందులో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏంటి? ఎలా పూజ చేసుకోవాలంటారు? చాలా మంచి విషయం అండి. ఈ దైనందిక జీవితంలో అందరూ హడావుడిగా పరుగులు తీస్తూ ఉంటాం. చాలామందికి నిత్యధూప దీప నైవేద్యాలు చేసుకోవాలన్నా, పూజాది కార్యక్రమాలు చేసుకోవాలన్నా తీరకపోవచ్చు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కార్తీక పౌర్ణాన్ని ఆచరిస్తారు. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది అద్భుతమైన పండగ. ఆ రోజున పగలంతా ఉపవాసం ఉండి ఉదయం పూట తెల్లవారుజామున, మనం ఇదివరకు చెప్పుకున్నట్టే తెల్లవారుజామున నదీ తీరాల్లో కానీ లేకపోతే సముద్ర స్నానాలకు వెళ్తారు. కార్తీక మాసంలో సముద్ర స్నానాలు చాలా పెట్టింది పేరు. అవునమ్మా. సముద్ర తీరాలకు వెళ్ళి స్నానాలు చేయటం, నదుల్లో స్నానం చేయటం, అది కుదరకపోతే ఇళ్ళ దగ్గరే స్నానం చేయటం, అదిను చన్నీళ్లతో స్నానం చేయటం, ఇవన్నీ మనం చేసుకున్న తర్వాత యథావిధిగా మీరు ఏమేమి చేసుకోవాలనుకున్నారో కార్తీక మాసం పౌర్ణమి రోజున అవన్నీ, ఆ పూజలన్నీ మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఒక నోట్స్ లాగా రాసుకుని కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకునే అలవాటు ఉంటుంది. కొంతమందికి ఏంటంటే వంశపారపర్యంగా వంశంలోనే ఒక ఆచారంగా ఉంటుంది కేదార వ్రతం. తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే వాళ్ళు ఉంటారు. తర్వాత ఏంటంటే 365 ఒత్తులు వెలిగించుకుని దీపాలు వెలిగించుకునే వాళ్ళు ఉంటారు. ఈ 365 ఒత్తులు ఎందుకంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టే సంవత్సరంలో ప్రతిరోజు మనకి దీపం పెట్టే అవకాశం కొంతమందికి లేనప్పుడు ఆ బాధ లేకుండా ఈ రోజున 365 ఒత్తులు మనం గనక వెలిగిస్తే మనం సంవత్సర కాలం దీపం పెట్టినంత ఫలితం వస్తుందని అదొకటి వెలిగించుకోవటం జరుగుతుంది. ఏదైనా కూడా కార్తీక పౌర్ణమి రోజున ఉదయం పూట స్నానాలు ఆచరించుకుని పగలల్లా ఉపవాసం ఉండి సాయంత్రం అనేసరికి మన ఈ నోములు వ్రతాలు అనేది కూడా అన్నీ చేసుకోవాలి. పగలేవి చేసుకునేవి కావు. సాయంత్రం పగలు ఏం చేసుకోవచ్చు అంటే అభిషేకాలు చేయించుకోవచ్చు. శివుడికి లక్ష బిల్వార్చన కానీ అట్లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అభిషేక కార్యక్రమాలు చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా స్తోత్రాలు చదువుకోవచ్చు. ఇట్లాంటివన్నీ మనం చేసుకోవచ్చు. కానీ సాయంత్రం పూటే మనం సత్యనారాయణ వ్రతం చేసుకున్నా, కేదార స్వామి వ్రతం చేసుకున్నా, మరి 365 ఒత్తులు వెలిగించుకున్నా, మరి కార్తీక దీపాలు పెట్టుకున్నా, కార్తీక దీపములు మళ్ళీ వదులుతాం కదా, అవి చేసుకున్నా కూడా ఏదైనా సాయంత్రం పూట చేసుకోవటమే. తర్వాత ఏంటంటే ప్రముఖమైన దేవాలయాల్లో విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున జ్వాలా తోరణం అని తయారు చేస్తారు. అవును, జ్వాలా తోరణం వెలిగిస్తారు. అంటే మనకి 2 కర్రలు పాతి మధ్యలో ఒక కర్ర లాంటిది కానీ ఏదన్నా కట్టి దానికి గడ్డితో చేసిన తాళ్ళు ఉంటాయి, వరిగడ్డితో చేసిన తాళ్ళు, వాటిని చుట్టి ఒక జ్వాలా తోరణానికి వెలిగించడానికి అనుగుణంగా దాన్ని తయారు చేస్తారు. తయారు చేస్తే దాన్ని మన సూర్యాస్తమయం తర్వాత మనం ఎప్పుడైతే కొద్దిగా చీకటి పడితే 6:30, 7 ఆ ప్రాంతంలో ఈ జ్వాలా తోరణం వెలిగించడం అనేది కూడా గుళ్ళల్లో గొప్ప ఉత్సవం, గొప్ప పండగ అదనమాట. జ్వాలా తోరణం ఎందుకు చేయాలి, ఏమిటి, ఎందుకు గుళ్ళల్లో చేస్తారు అనుకున్న దానికి పార్వతీ అమ్మవారు ఒక రోజున అనుకుంది, నా తండ్రి శివయ్య, నా భర్త భక్తులందరినీ కాపాడే విషయంలో కానీ, వాళ్ళకి వరాలు ఇచ్చే విషయంలో కానీ, పరిపాలన చేసే విషయంలో కానీ నా భర్త అలసిపోయి ఉంటున్నాడు. కాబట్టి ఆయన కోసం నేనేదో చెయ్యాలి, ఆయనకి శ్రమ కలగకుండా, ఆయనకి దిష్టి తగలకుండా, ఆయన కోసం నేను ఏమన్నా చెయ్యాలి ఆలోచన చేసి ఏమనుకుందంటే, ఇట్లా జ్వాలా తోరణం లాంటి కార్తీక పౌర్ణమి రోజు నేను ఏర్పాటు చేసుకుని నా భర్తతో కూడి నేను ఆ వెలుగుతున్న జ్వాలా తోరణం కింద నుంచి వెళ్ళాలి. వెళ్ళటం వల్ల ఈ దిష్టి దోషాలు కానీ ఏమన్నా పోయి నా భర్త మంచి ఇదితో ఉంటాడు అని ఆవిడ అనుకుంది. అమ్మవారు అలా అనుకుని అమ్మవారు ఏర్పాటు చేసింది కాబట్టి ప్రముఖ దేవాలయాల్లో ఏం చేస్తారంటే జ్వాలా తోరణం ఏర్పాటు చేసి ఆ ప్రముఖంగా ఉన్న దైవ స్వరూపాలు ఎవరైతే ఉన్నారో వాటిని ఉత్సవమూర్తులు ఉంటాయి కదమ్మా, ఊరేగింపు విగ్రహాలు, వాటిని పల్లకీలో చేర్చుకుని ఈ జ్వాలా తోరణం వెలిగించి ఆ జ్వాలా తోరణం కిందగా ఈ పల్లకి ఊరేగింపుని తీసుకెళ్ళటం అనేది జరుగుతుంది.
అతి బ్రహ్మాండంగా ఉత్సవంగా చేస్తారు కార్తీక పౌర్ణమి రోజున. చాలా విశేషమైంది. అందులోనూ కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడు చాలా ప్రకాశవంతంగా, చల్లగా, అందంగా, ఎటువంటి మబ్బులు అవన్నీ కూడా ఆటంకం కలగకుండా, కొద్దిగా మరీ 10-11 అవుతుంటే ఒక రకమైన మంచు కూడా కురుస్తూ ఉంటుంది. ఇప్పటి నుంచి మంచు కూడా ప్రారంభం అవుతూ ఉంటుంది. చాలా వింత వింతగా కొత్త అనుభూతులను ఇస్తుంది కార్తీక పౌర్ణమి. చాలా విశేషమైంది. పూజలు, వ్రతాలు ఇవన్నీ అయిన తర్వాత సాయంకాలం రాత్రికి మనం ఈ ఉపవాస దీక్షని విరమించుకుని స్వామివారికి యథావిధిగా చౌచార పూజలు, నైవేద్యాలు, మీరు ఎన్ని రకాల ప్రసాదాలు చేయాలంటే అన్ని ప్రసాదాలు, లేకపోతే ఎవరినైనా పిలిచి ఇదే రోజున బ్రాహ్మణులకి పగలైతే మోయనిచ్చుకోవటం, దాన ధర్మాలు చేసుకోవటం, ఇవన్నీ పగలు చేసేసుకోవచ్చు. దాన ధర్మాలు వస్త్రదానం చేస్తారో, బియ్యం ఇచ్చుకుంటారో, మోయిన్లు ఇస్తారో, ఏదైనా ఇట్లా దాన ధర్మాలన్నీ చేసుకోవటం ఇవన్నీ చేయొచ్చు. తర్వాత అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత మనం ఉపవాస దీక్షని ముగించుకోవాలి. ముగించుకొని తోటి వాళ్ళతో, బంధువులతో అందరూ కలిసి మీరు భోజనం చేయాలి. ఇది కార్తీక పౌర్ణానికి ఉన్న విశేషం, గొప్పతనం. అలాగే అమ్మాయి కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగించుకుంటాం. అది ఇంట్లో అందరు వెలిగించాలా, ఇంటి యజమాని ఒక్కరు వెలిగిస్తే చాలా? ఎట్లా అండి, ఇప్పుడు అందరూ కలిసి ఒకటే కట్ట వెలిగిస్తే అలా ఎలా కుదురుతుంది కదా? ఎవరికి వాళ్ళే కదా దీపం పెట్టుకోవాలి, ఎవరి దీపం వాళ్ళదే కదా. ఇప్పుడు ఏమంటున్నాం మనం, ప్రతి మనిషికి రోజు నిత్య దీపం చేసే వెలుసుబాటు లేకపోతే ఒక్కరోజునే వెలిగించుకుంటే రోజు దీపం పెట్టే ఒక ఫలితం వస్తుందని కదా. కాబట్టి ఎవరికి వాళ్ళే వెలిగించుకోవాలి, కానీ కుటుంబం మొత్తం మీద ఒక కట్ట వెలిగిస్తే అది కుదరదు, అది వాళ్ళకే వర్తిస్తుంది. కాబట్టి ఎవరి దీపం వాళ్ళదే, ఎవరి వాళ్ళే వెలిగించుకోవాలి. చక్కగా ఆవు నెయ్యితో కానీ, లేకపోతే చక్కగా మంచి నువ్వుల నూనెతో కానీ ఈ దీపాలు వెలిగించుకోవటం అది మంచి పద్ధతి. ఇదే రోజున ఉసిరి దీపాన్ని దానం ఇచ్చుకోవటం అట్లాంటివి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉసిరి దీపం దానం ఇస్తాం కదమ్మా, దానివల్ల ఫలితం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే, గరుడ పురాణంలో కానీ ఎక్కడైనా కూడా మనం యమభటులు మనం తీసుకెళ్ళేటప్పుడు చాలా పరిశీలన చేస్తూ ఉంటారు. ఏమైనా దాన ధర్మాలు చేసుకున్నారా ఏమిటి అని. కీకారణ్యమైన చీకటి కలిగిన ఒక అటవీ ప్రాంతంలోంచి మనం యమభటులు మన జీవిని తీసుకెళ్తూ ఉంటారు. కళ్ళు కనపడాలి కదా జీవికి. అప్పుడు యమభటులు కానీ యమధర్మరాజు కానీ పరిశీలన చేస్తారు, వీళ్ళు ఏమన్నా అసలు దీపదానం అనేది చేస్తున్నారా లేదా బతుకున్నప్పుడు అని ఆలోచన చేస్తారు. అప్పుడు ఈ దీపదాన ఫలితం మనం గతించిన తర్వాత యమభటులు అట్లా చీకారణ్యం తీసుకెళ్ళినప్పుడు, ఆ చీకట్లో తీసుకెళ్ళినప్పుడు ఈ వెలుతురు అనేది అప్పుడు మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా అందరూ దీపదానం చేసుకుని తీరాలి. ఇంతవరకు దీపదానాన్ని ఏంటంటే ఉసిరికాయ మీద లేనివాళ్ళు, లేకపోతే ఏదైనా వెండి ప్రమిదని తీసుకుని చేయటం వల్ల, ఎందుకంటే వెండిలో చేయటం వల్ల, ఎందుకంటే పితృదేవతలు ఉంటారు కదమ్మా, ఈ వెండితో దీపాన్ని చేసి మనం ఇవ్వటం వల్ల ఏమిటంటే పితృదేవతల యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. కాబట్టి వీళ్ళంతవరకు శక్తి ఉన్నంత వరకు వెండి ప్రమిదను ఒకటి చూసుకుని దాంట్లో దీపం వెలిగించి దీపదానం చేసుకోవటం, ఒక బ్రాహ్మడికి ఇచ్చుకోవటం అనేది మంచి పద్ధతి. దీనివల్ల పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది మనకి. అమ్మ, మొత్తం మీద కార్తీక మాసం రోజు, కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి పూజలు చేసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. మంచిదమ్మా.